నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు గుర్రం శంకర్. శంకర్ గారు ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తా ఉంటాను. మేస్త్రి పనేనా? ఇక్కడ లోకలేనా? గన్పూర్. ఓకే, ఎప్పటి నుండి మొత్తం ఇక్కడేనా? లోకలే పుట్టిన ఖర్చులు ఇక్కడ లోకలే ఉంటాను. సో మరి స్టేషన్ గన్పూర్ రాజకీయాలు బాగానే తెలిసినట్టున్నాయి అయితే ఇట్లంటే లోకల్లో ఉంటాం కాబట్టి రాజకీయాలు పుట్టిన కానీ చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఈ అభివృద్ధి విషయంలో చూసుకుంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లుంది తేడా ఏమన్నా కనిపిస్తుందా? చాలా తేడా ఉన్నది. ఇంతకు ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన ప్రభుత్వాల పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళినాయి. అన్ని ఏ ఇంట్లో చూసినా కూడా కేసీఆర్ పథకం లేదనేది సమస్య లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పథకాలు చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా అమలు లేకుండా ఇక్కడ మా కష్టార్జితంతో ప్రజలందరూ నమ్మి మార్పు కోరి కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పైసలు తీసుకొని అన్ని చేసుకొని వెళ్ళి పెడితే బిడ్డ కోసం పార్టీ మారి ఏ అభివృద్ధి కూడా పనిచేయలేదు. కేసీఆర్ చేసిన పథకాల అభివృద్ధి 100 పడకల ఆసుపత్రి కానీ ఇతర పథకాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే దాన్ని ఆపుకొని ఈయన చేస్తానని అప్పుడు వచ్చిన పనునే ఇప్పుడు నేను చేస్తానని చెప్పుకుంటే తప్ప అభివృద్ధి అనేది ఏమి లేదు. ఆయన బిడ్డ కోసం పార్టీ మారిండు. అభివృద్ధి అయితే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి లేదు. అభివృద్ధి అని వాళ్ళే అంటాను, మేము చెప్తాను అభివృద్ధి మాత్రం అంటారు. కానీ ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కదా, కేవలం స్టేషన్ గన్పూర్ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది ఆయన బిడ్డ అభివృద్ధి కోసం పోయింది తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు. ప్రజల అభివృద్ధి ఏనాడు కూడా ప్రజల గురించి ఆయన ఆలోచించలేదు. కడియం శ్రీ అనే వ్యక్తి ఊసరపల్లి మార్పులు ఆయన జీవిత చరిత్ర అందరూ తెలుసు. ఎన్టీ రామారావు దగ్గర పోయి ఏం చేసాడు, తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు కనీసం ఎవరు చేయని పదవులు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు, ఎంపీ పదవి ఇచ్చాడు, ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా కూడా బిడ్డకు కనీసం ఎంపీ టికెట్ ఇచ్చినాక బీఫామ్ ఇచ్చినాక నట్లిట పోయి ఇంట్లో పోయి తన్ని అవతల పడి వేరే పార్టీ పోయాడు. ఆయనంత మోసగాడు కూడా ఈ రాజకీయాల్లో పుట్టిన కానీ కనివీరు కానీ మార్పు అని అంటాడు, కానీ కనివీరు అని మోసం చేసాడు. ఇంత మోసగాడైతే ఏ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు కూడా లేడు. అంతే. సో మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా అభివృద్ధి ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుంది? ఇక్కడే అభివృద్ధి లేదు. అన్ని అంటాను కదా, ఇందిరా మిల్లు అంటాను. ఇందిరా మిల్లు 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు వాడు పథకాల ప్రకారమే చేయాలంటాడు. కొలతల ప్రకారం పాయింట్ తేడా ఉన్నా కూడా బిల్లు ఇచ్చలేదు. ఒకవేళ జాగ దక్కుని వాడికి అక్కు పట్టుకున్న బిల్లు ఇచ్చలేదు. ఎందుకు నువ్వు ఇచ్చి 5 లక్షల రూపాయలు బిల్లు ఇస్తారు? 5 లక్షలు నువ్వు ఏది ఇస్తే వాడు కట్టుకుంటాడా కట్టుకోడా, తింటే నువ్వు వానికి ఇయ్యకు. బీస్మేడ్ కంటే ఈ బిల్లు వాడు కలిగి ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నాడు, ఒక ఫీడ్ అంతా పెంచుకుంటాడు. అది పెంచితే వారికి బిల్లు ఇచ్చలేదు. మరి జాగ లేకుండా ఇంటి తక్కువ పెడితే బిల్లు ఇచ్చలేదు. వాడి బిల్లు ఇచ్చేలావు. తులం బంగారం అన్నావు, తులం బంగారం ఏడిచ్చిన తులం బంగారం ఎక్కడ 2500 ఇస్తాను. ఎక్కడ ఇచ్చిన 2500? ఎక్కడ ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చాడు? ఫ్రీ బస్ ఇచ్చుకొని ఆడవాడని అనుకోవడం తప్ప ఏది లేదు. ఇంకోటి పెన్షన్లు ప్రధానంగా 4000 పెన్షన్లు అన్నారు. దాని సంగతి 4 పెన్షన్లు 4 పైసలు కూడా ఇచ్చిన పెన్షన్లు కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెన్షన్లు వస్తాయి. పెన్షన్లు కూడా ఏ రోజు కూడా పెన్షన్లు టైంకి ఇచ్చేది లేదు. పెన్షన్ అన్నాడు 22,000 రూపాయలు 4,000 రూపాయలు చెప్తాం అనే విషయం అది కూడా ఏమి లేదు. అన్ని మార్పు తప్ప అని అనుకుంటాను తప్ప మార్పు లేదు, ఏది లేదు. ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఊళ్ళకి వెళ్ళి తరిమి కొడతారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం తరిమి కొడతారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే మళ్ళీ మేము అధికారంలో వస్తాం అంటున్నారు కదా. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు కాదు, ముఖ్యమంత్రి 2 నెలలు అయితే అయిపోయి తెలుస్తుంది. 2 నెలలు వెళ్తే. సో మరి ఉప ఎన్నిక వస్తే మరి ఏంది మరి ఇక్కడ శ్రీహరి మళ్ళీ గెలిచారు? కష్టం. ఆయన రానివని చెప్తాడు, మళ్ళీ గెలిచి ఎక్కడ ఇంకా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వస్తా అంటే స్వాగతిస్తారా? ఓటు ఇంకా చేసి మమ్మల్ని మోసి మా రెక్కలుగా మేము సెమిసారి ఒక్కొక్కరిని బతిలాడి కాలు మొక్కి గెలిపించుకుని మళ్ళీ వస్తారంటే కూడా తీసుకుంటాడు. కేసీఆర్ అంత పిచ్చోడేం కాదు. కేసీఆర్ ఎట్టి పరిస్థితులు తీసుకున్నాడు. సో మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి దగ్గర. స్థానిక సంస్థలు ప్రజలే చూస్తారు. రాజకీయ సంస్థలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని దగ్గర అనేకుండా కాంగ్రెస్ పార్టీలే కూడా చేద్దామని చూస్తారు. ఒక్కొక్కరు బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఎక్కడ గెలిచినా బీఆర్ఎస్ పార్టీ 100కు 100 వెళ్తుంది. ఓకే, 119 స్థానాల్లో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టి 119 స్థానాలు అసలు రేవంత్ రెడ్డి గెలవాడు. ఇంకా అక్కడ దగ్గర పోతారు. కేసీఆర్ మొత్తం అవినీతి చేసిండు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు అంటారు. ఆ ఇంట్లో కూడా పెట్టుకొని తినలే. అన్ని పథకాలు ప్రతి ఒక్క పథకాలు మీరు ఎంక్వైరీ ప్రతి ఇంటి పోయి ఎంక్వైరీ చేయమని 10 ఆలోచన కూలి రిపేర్ చేసుకుని తెలియలేదు ఎవరికి. ఆ రిపేర్ చేసుకొని ప్రజలు చేయాలి. కానీ నీళ్ళు పోతాయి, అది కాలబెట్టి అది తర్వాత గెలిచిన తర్వాత అది ఎట్లా కూలింది కదా మళ్ళీ కేసీఆర్ బయట పెడతారు కదా తప్ప. అందుకనే కేసీఆర్ మౌనం. ప్రజాపాలన అంటున్నారు, మరి ప్రజాపాలన లెక్క అనిపిస్తుందా మీకు? ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన మీరు చూస్తారు కదా. ప్రజాపాలన ఏం చేసిండు? ప్రజలకు ప్రజలకు ఇక్కడ మున్సిపాలిటీ అనిపి చేసి మార్పు చేసిండు. ఇంతవరకు కనీసం నిధులు లేవు. ఇంతవరకు ₹1 ఫండ్ రాలేదు. మోరీలు తీసానికి గది కూడా లేరు వాళ్ళు. ఆ ఉన్న స్టాఫ్నే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పటి వరకు 6 నెలల జీతాలు రాలేదు మున్సిపాలిటీలకు. ఇక్కడ చేసినట్టుగా
థ్యాంక్ యూ